హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. అది మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడాలి. చాలా మంచి వ్లాగ్ అన్నమాట ఇది. మామూలుగా అయితే ఈరోజు అసలు ఓపిక లేదు, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు పార్క్ వెళ్దామన్నారు. పార్క్ వెళ్దామనేసరికి నాకు ఎక్కడా లేని ఓపికంతా వచ్చేసింది. మేమైతే ఈరోజు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అయితే వెళ్తున్నాము. అది ఎక్కడంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దిగిన తర్వాత మనకి సిఎంఆర్ కాలేజ్ అయితే ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ పార్క్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. మేమైతే ఆ పార్క్ ఎదురుగా ఉన్న హోటల్లోకి అయితే దిగాము. మేము అక్కడికి వెళ్ళేసరికే 1 o'clock అయిపోయింది. అందుకని చెప్పి మేము లంచ్ తిందామని చెప్పి మేము అక్కడ ఆగాము. అక్కడైతే ఇగో చిన్న బౌల్లో ఇక్కడ ఫిషెస్ వేసి ఉంచారు. మా పిల్లలు అయితే ఎక్కడ పగలగొడతారేమోనని చెప్పి నాకు భయం వేసింది. మేమైతే సింపుల్గా ఇలా వెజ్ థాలీ అయితే తీసుకున్నాము. పార్క్ లోపలైతే మనకి ఫుడ్ ఏమీ దొరకదు. అందుకని చెప్పి దానికి ఆపోజిట్లో హోటల్ సింధు అని చెప్పి ఉంది. అక్కడ మేము ఫుడ్ తిందామని చెప్పి ఆగాము. ఇంకా మా పిల్లలు అయితే ఇలా అల్లరి చేస్తున్నారనమాట. మేము తినేసి ఇలా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత మనం ఒక చిన్న యూటర్న్ తీసుకుంటే మనకి పార్క్ అనేది వస్తుంది. మేము పార్క్కి స్టార్ట్ అయిన తర్వాత ఇలా వర్షం వచ్చేలా అయితే అనిపించింది, కానీ వర్షం రాకూడదు అని చెప్పి అనుకున్నాము. కానీ వర్షం అయితే రాలేదు. ఇలా చిన్న యూటర్న్ తీసుకున్నాము. ఒక హాఫ్ కిలోమీటర్ అలా తీసుకొని మేము దగ్గర పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి పార్క్ లోపల ఏ ఫుడ్ దొరకదు, మనం బయటే తినేసి రావాలి. ఇదేనండి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మనం ఏదన్నా వీడియోస్ చేసుకోవడానికి కానీ మంచి ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపల కూడా ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ బయటే ఉందన్నమాట. కొంచెం చిన్న పార్కింగ్, మరీ పెద్ద పార్కింగ్ అయితే కాదు. మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు ఇది. మేము గూగుల్లో చెక్ చేసాము దగ్గర పార్కులు ఏమన్నా ఉన్నాయి అంటే మాకు ఇది కనిపించింది అనమాట. రివ్యూస్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడైతే మా పిల్లలు అదిగో ఆ ఏనుగుని ఎక్కేసి అట్లా అల్లరి చేస్తున్నారు. మా బావగారు అయితే అక్కడ టికెట్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మా వారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారనమాట. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్. మనం అక్కడ వీడియో షూట్ చేసుకోవాలి కెమెరాతో అంటే 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రైజెస్ అంతా అక్కడ బోర్డు పెట్టారనమాట. మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు పిల్లల్ని పట్టుకోవడం పెద్ద టాస్క్ లాగా అనిపించింది. అసలు పిల్లలైతే ఆగట్లేదు బాబోయ్, పరిగెడుతూనే ఉన్నారు. మేము వాళ్ళకి పార్క్ చూపించడం కాదు, వాళ్ళే మాకు పార్క్ అంతా తిప్పి చూపించినట్టుగా అనిపించింది. అసలు ఓపిక అంతా అయిపోయింది అక్కడే మాకు. మీరు ఎటు తిరిగినా మీకు ఇలా 2 వైపులా మొక్కలైతే మొత్తం కనిపిస్తాయి. గట్టిగా చెప్పాలంటే ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు తెలీదు. చాలామంది చేపలు ఫుడ్ అంతా కుక్ చేసుకొని వచ్చి పార్కులోనే తినేస్తున్నారు. కార్తీక మాసంలో అయితే ఈ పార్క్ అసలు ఖాళీ ఉండదని చెప్పారు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే. చాలా రష్ అవుతుంది. అక్కడ వనభోజనాలకి బెస్ట్ ప్లేస్ అంట ఇది. మేము మళ్ళీ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు 2 అయిపోయిందనమాట మధ్యాహ్నం. ఎక్కువ చూసినట్టు అనిపించలేదు. 2 అవర్సే ఉన్నాము. 4కి అంతా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా పిల్లల అల్లరి వాళ్ళతో పరిగెత్తడంతో మాకు ఉన్న ఓపిక కూడా అయిపోయింది. కానీ ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాల్సిన పార్క్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పేరు బాగానే పెట్టారు ఆక్సిజన్ పార్క్ అని. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ మనకి 100% ప్యూర్ ఆక్సిజన్ అయితే దొరుకుతుంది ఆ మొక్కల ద్వారా మనకి. ఇక్కడ ఇలా స్పెషల్గా కొన్ని బటర్ఫ్లై, తాబేళ్ళు ఇట్లా కొన్ని పిక్చర్ ఇట్లా కనిపించాయి అన్నమాట మనకి. వాటికైతే వాళ్ళు కలర్స్ అయితే వేస్తున్నారు, స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వెనక నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళు పెయింటింగ్ అంతే వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము పిల్లల్ని అక్కడ 2 ఫొటోస్ తీయడానికి మాకు ½ an hour పట్టింది. ఒకళ్ళు దిగితే ఇంకొకళ్ళు దిగనని చెప్పి గొడవ చేస్తున్నారు. ఇంక మా శ్రీత అయితే ఇంక అలగడం అనమాట. నన్నే ఫస్ట్ ఎందుకు తీయలేదు అని చెప్పి. ఇక్కడ డ్రమ్ములు చూసారా, ఏదో వాయిద్యాలు ఇక్కడ ఎక్కి బీభత్సమైన అల్లరి చేశారు వాళ్ళు. వీటికి కూడా పక్కన ఒక అతను పెయింట్ కలుపుకుంటూ ఉన్నాడు, పెయింట్ వేసుకుందామని చెప్పి. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చక్కగా బెస్ట్ ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఏదో అడవిలో ఖచ్చితంగా మనం అడవిలో ఉన్నామనే ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది.
ఇంకా పిల్లల్ని పట్టుకోవడానికి అయితే అవ్వదు, కానీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు కనుక తప్పిపోతే మనకైతే దొరకరు. నిన్న సండే కదా, పార్క్ అంతా చాలా రష్గా ఉంది. మేము వెళ్ళిన తర్వాత బోల్డ్ మంది వచ్చారు. మేము వెళ్ళకముందు చాలా తక్కువ కార్లు అయితే ఉన్నాయి. మేము వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే ముందు కార్లు అయితే బోల్డ్ కార్లు ఉన్నాయన్నమాట. చాలామంది వచ్చారు. దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకేనమాట. ఈవినింగ్ పార్క్ అనే కానీ ఈవినింగ్ టైమ్స్ ఎలో చేయరు దీన్ని. ఇది చూసారా డెవిల్ ట్రీ, అక్కడ పెయింట్ వేస్తూ ఉన్నారు. దాని పక్కనే ఇట్లా మొక్కలైతే బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ అన్నమాట, వాటికి సిమెంట్తో చేశారు కానీ దానికి వుడ్ కలర్ అయితే వేశారు. ఇది చెట్టుకి అటువైపు ఇటువైపు స్టెప్స్ వేశారు. ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు దిగొచ్చు అనమాట. ఇక్కడ అవన్నీ కలర్ పోయాయి, ఎప్పుడో వేసుంటారు అవి కలర్స్. ఇక్కడ మళ్ళీ వాళ్ళు కలర్స్ అన్నీ వేసుకుంటూ ఉన్నారు. చూసారా పెయింట్ అంతా కలుపుకొని అక్కడ వాళ్ళు కలర్స్ వేసుకుంటున్నారు. కానీ చాలా అంటే చాలా నచ్చింది. కంపల్సరీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సండేస్ విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడైతే మా పిల్లలు తూనీగలు పట్టుకుందామని చెప్పి చాలా ట్రై చేశారు. పాపం పట్టుకోలేకపోయారనమాట. మేము చాలా ట్రై చేసాం కానీ మాకు దొరకలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ మేము మళ్ళీ ఆడినట్టుగా అనిపించింది. మొత్తానికైతే మాకు అందరం ట్రై చేసాం కానీ ఒక్క తూనెకి కూడా మాకు దొరకలేదు. ఇంకా సిద్ధు అయితే పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి తామర కొలను అయితే ఉంది. ఆ తామర కొలను దగ్గరికి మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, అక్కడ మా అక్క మా పాపాయి కూడా ఇద్దరు ఇంకా తూనీగలు పడుతూనే ఉన్నారు. ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి, మొత్తం చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫోటోషూట్స్కి మాత్రం బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. తామర కొలను అని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ తామర కొలను. మీరు గమనిస్తే చిన్న చిన్న చేప పిల్లలు కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. చూడండి, వాటర్లోంచి మనకి పైన మబ్బులు అయితే బాగా కనిపిస్తున్నాయి. తామర పూలు అయితే 3-4 రకాల కలర్స్ ఉన్నాయి అక్కడ. ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది. చిన్న చిన్న చేప పిల్లలు చూడండి ఎలా వెళ్తున్నాయో. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. కాకపోతే మనం పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకునే ఉండాలి. అక్కడ వాళ్ళని అయితే వదలకూడదు. లోపలంతా చాలా పాచుంది, జారిపోతారు పిల్లలైతేను. చూడండి ఎంత బాగా ఉందో. పైన మబ్బులు, లోపల చేపలు అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ పిల్లల్ని అయితే పట్టుకోవడానికి లేకుండా అయిపోయింది మాకు. చాలా గ్యాప్ తర్వాత మేము బెస్ట్ ప్లేస్కి వెళ్ళామనే ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ మేము మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఈసారి మేము ఫుడ్ కూడా తీసుకొని వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక్కడైతే ఒక తాబేలు, పెద్ద తాబేలు అయితే అక్కడ ఉందన్నమాట. దాని మీద కూర్చున్నారు. పాపం యాక్చువల్గా వాళ్ళకి అక్కడ కాలిపోతుంది, ఫోటో కోసం కూర్చున్నారనమాట. అక్కడ మనం ఎక్కడ ఆగినా సరే అక్కడి నుంచి మనకి అంత తొందరగా అయితే రావాలని అనిపించట్లేదు. అంత బాగుందన్నమాట. ప్రతి ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫొటోస్ అయితే దిగాం మేము. అక్కడ తామర కొలను ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ మేము ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్ళిపోతే ఇదిగో ఇక్కడ అందరూ లంచ్ చేస్తున్నారనమాట. అందరూ కుక్కర్లతో సహా తీసుకొని వచ్చారు. వంట గిన్నెలు అన్నీ తీసుకొని వచ్చారనమాట. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడైతే కపుల్స్ చక్కగా ఫోటో దిగొచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మా సిద్ధు ఏంటంటో పురుగులు కనిపించే ఆటనేమో చంపేస్తూ ఉన్నాడు వాడు. పిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే ఇదైతే బెస్ట్ ప్లేస్. మనం ఎప్పుడూ పొల్యూషన్ ఉండే ఏరియాల్లోనే ఉంటున్నాం కదా. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా మనం పిల్లల్ని ఇలా ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. మా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. ఆ చిన్న కాలువ దాటడానికి చాలా కష్టపడుతున్నారనమాట. పోటీలు కూడాను మళ్ళీ దాంట్లోను వాళ్ళకి. నేను ఫస్ట్ దాటానంటే నేను ఫస్ట్ దాటానని చెప్పి. ఇక్కడ కూడా వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు. చాలా వరకు ప్రతి దగ్గర వాళ్ళు కొంతమంది వేస్తూ ఉన్నారు, కొంతమంది అయితే పెయింట్ని కలుపుకుంటూ ఉన్నారనమాట వీటికి వేయడం కోసం చెప్పి. మేమైతే సిద్ధు ఎటువైపు పరిగెట్టాడో మేము అటువైపే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే వాళ్ళకి ఒక చెట్టు కనిపించింది. వాడు అది ఎక్కుతానని చెప్పి గొడవ చేస్తూ ఉన్నాడు అని చెప్పి మా బావగారు వాడిని చెట్టు ఎక్కిస్తూ ఉన్నారనమాట. చెట్టు పట్టుకొని ఊగుతానని చెప్పి అంటున్నాడు. అదేమో సన్నగా లేదురా, చాలా లావు ఉంది, నువ్వు పట్టుకోలేవు అని చెప్పినా సరే ఎక్కించమని గొడవ చేశాడు. అందుకని చెప్పి ఎక్కించారు. మళ్ళీ తీసి పక్కన కూర్చోబెట్టారనమాట వేరే ప్లేస్లో. ఇంకా వాళ్ళిద్దరైతే ఇంక కొట్టుకుంటున్నారు ఎప్పటికి మళ్ళీను. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని చెప్పి శ్రిత, వేద ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారనమాట. మొత్తానికి అదైతే ఎక్కింది ఫస్ట్.
ఒక్కొక్క చెట్టు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందో తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఊరికే అట్లా పెద్దవాళ్ళు కూడా ఎక్కి కూర్చోవచ్చు. పెద్ద పెద్ద తొర్రలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చెట్లకైతేను. ఇక్కడైతే చూడండి, ఇక్కడ అవేంటో మొక్కలు తెలియదు, నాకు అంత పేరు తెలియదు, రెండు వైపులా ఉన్నాయి. ఇక్కడైతే ఒక కందిరీగా లోపల తన పిల్ల ఉందనమాట. అది బయట నుంచి వచ్చి దానికి ఫుడ్ ఇస్తూ ఉంది. లోపల పిల్ల అయితే మనకు కనపడదు, బయట తల్లి మాత్రమే కనిపిస్తుంది. దీన్ని మేము చాలాసేపు షూట్ చేసాము కానీ మాకు పిల్ల అయితే కనిపించలేదు. అదైతే పిల్లని లోపలికి నెట్టేసి లోపలే ఫుడ్ పెట్టేస్తుంది అనమాట. ఆ పిల్లకి దిష్టి తగులుతుందని చెప్పి అనుకుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి అలానే ఫుడ్ పెట్టేస్తూ ఉంది. మేము చాలాసేపు దాన్ని షూట్ చేస్తూ ఉన్నాం అనమాట. మనం నడుస్తూ ఉండే కొద్దీ ఇలాంటి వాక్వేలు చాలా కనిపిస్తాయి. చూడండి, పెద్ద అడవిలాగా లోపలికి వెళ్తే మనకి అడవిలాగే కనిపిస్తుంది అనమాట. కానీ దాని లోపలికి వెళ్తే కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి తెలియదు, కొత్త కదా, ఎక్కడ ఏ పాము ఉంటుందో కూడా తెలియదు. బోలెడు పుట్టలైతే ఉన్నాయి. అవి పాములు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి పుట్టలైతే ఉన్నాయి. ఇక్కడ మేము ఒక చిన్న పిక్ తీసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక వాక్వే ఉందన్నమాట. అది క్యానోపీ వాక్వే అని చెప్పి పెట్టారు. ఇక్కడ మనం ఇది ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు, మొత్తం రౌండ్ సర్కిల్ లాగా ఉంది. ఇలా మేమైతే ఎక్కాము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడైతే మనకి చాలా రకాలైన పక్షులు అయితే కనపడతాయి. మేము అక్కడ దాకా వెళ్ళాము కానీ అక్కడ క్లోజ్ చేశారని చెప్పి మేము మళ్ళీ వెంటనే దాన్ని దిగిపోయి వేరే వాక్వేలో అయితే వెళ్ళాము. ఇదే కానీ వేరే ఎంట్రన్స్ ఉందన్నమాట దీనికి. అక్కడికైతే మేము వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. పిల్లల్ని తీసుకెళ్ళేటైతే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదైతే చాలా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి మేము దిగిపోయాము. ఇది ఇంకొక దారి అనమాట. ఇటు నుంచి మనం దిగిపోవచ్చు, వాక్వే దిగిపోవచ్చు. మేమైతే ఇప్పుడైతే ఇది దిగేసి మేము వేరే దారిలో వెళ్దామని చెప్పి అనుకున్నాము. వాక్వేకి ఇంకొక ఎంట్రన్స్ ఉందని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వచ్చు. మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చాము, వేరే దారిలో వెళ్ళిపోయాము. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడైతే ఇలా మకావో అయితే కనిపించింది మాకు. ఇలాంటివి 4 ఉన్నాయి. అది దగ్గరికి వెళ్ళినా ఏమనట్లేదు, దాన్ని టచ్ చేసినా ఏమనట్లేదు. కాకపోతే మనం దాన్ని టచ్ చేయకూడదు, ఎందుకంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. బోల్డ్ అయితే ఉన్నాయి ఇలా పిట్టలు కానీ, తాబేళ్ళు, పావురాలు, చిలకలు, చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. అక్కడ తాబేలు చూడండి, ఒకటి కనిపించింది మాకు. అదైతే అక్కడ రౌండ్లు కొడుతూ ఉందన్నమాట. ఈ వాక్వే మనం రౌండ్గా తిరిగేసి, ఇందాక మాకు ఎంట్రన్స్ లేదని చెప్పాం కదా, మనం దీన్ని రౌండ్గా తిరిగితే అక్కడికి వెళ్తామన్నమాట. అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అక్కడ క్లోజ్ చేశారు, ఎందుకో తెలీదు, క్లోజ్ చేశారు. లోపలికైతే మేము ఎంట్రన్స్ లేదని చెప్పారు మాకు, కానీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఆవిడైతే మమ్మల్ని అలౌ చేశారు లోపలికి. మీరు వాటిని ఏం టచ్ చేయొద్దండి అని చెప్పారు మాకు. ఇక్కడైతే జంట పావురాలు అయితే కనిపించాయి. మేము వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటే అవి కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఎగిరిపోవట్లేదు కానీ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. మ్యాక్సిమం ఇవైతే మనుషులకి దగ్గరగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికైతే ఇవి అలవాటేమో బాగా వస్తున్నాయి, వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోతూ ఉన్నాయి ఇవి. ఎందుకంటే వాళ్ళే కదా ఫుడ్ పెట్టి అవన్నీ చేసేది వాటికి, అందుకని చెప్పి వాళ్ళకి బాగా అలవాటేమో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి. మేమైతే ఇంకా ఈ వాక్వే అంతా ఇలా తిరిగాము. ఇక్కడైతే ఇంకొకటి వచ్చి కూర్చుందనమాట. ఇంకా మాకు అక్కడికే ఓపిక అంతా అయిపోయింది. మేము మళ్ళీ అక్కడ స్టెప్స్ దిగేసి మేము మళ్ళీ ఇలా రిటర్న్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా వచ్చే దారిలో ఇదంతా షూట్ చేస్తూ ఉన్నాము. అందరికీ ఓపిక మెల్లిగా నడుస్తూ ఉన్నారు. ఇక్కడ మేము వచ్చే దారిలో అయితే మాకు ఒక పుట్ట అయితే కనిపించింది. ప్రతి పుట్టకి హోల్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటే దీనికి మాత్రం పెద్ద కన్నం అయితే ఉంది. మ్యాక్సిమం దాంట్లో పాము ఉందేమో అని చెప్పని మేము అనుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. ఇదేనండి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఇది.
పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. వారం అంతా వర్క్ చేసి ఉంటాం కదా. వీకెండ్లో మనం ఇలాంటి ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్ ఏరియా. మా వేద ఫోటో దిగిందని చెప్పి మళ్ళీ మా శ్రిత గొడవ. నేను ఫోటో దిగాలని చెప్పి మళ్ళీ దాన్ని కూడా నేను షూట్ చేశాను అనమాట. అదంతా పార్కింగ్. ఇది దానికి ఆపోజిట్లో మనకి ఈ పార్క్ ఆపోజిట్లో సిఎంఆర్ కాలేజ్ అయితే ఉంటుంది. ఒక హోటల్ కూడా ఉంటుంది. ఫుడ్ అయితే పర్లేదండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము పార్క్ దగ్గర నుంచి మేము రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే మేము ఓఆర్ఆర్ అయితే ఎక్కేస్తామన్నమాట. మేమైతే 2 అవర్స్ మాత్రమే అక్కడ టైం స్పెండ్ చేసాము. పిల్లలైతే రామని చెప్పి గొడవ చేశారు. అప్పటికే 4:30 అయిపోయింది. ముందుగా వెళ్ళాల్సిందే అని చెప్పి అనుకున్నాము. అసలు ఫస్ట్ ప్లాన్ లేదు, కానీ పార్క్ వెళ్దామనేసరికి అందరూ 1 అవర్లో రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట. 12:30కి బయలుదేరితే మేము 1:30కి అక్కడికి వెళ్ళిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ తినడానికి సరిపోయింది మాకు. 2 గంటలకు మేము పార్క్ లోపలికి ఎంటర్ అయ్యి 4:15కి మేము బయటకు వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. బెస్ట్ పార్క్ అనమాట హైదరాబాద్లో. ఫోటో షూట్స్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి తీరాల్సిన ప్లేస్ అనమాట అది. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి, అది కూడా పిల్లలతో. చాలా బాగుందన్నమాట. మనకి అక్కడ ఫుడ్ అయితే ఎక్కడ ఏమీ దొరకదనమాట. ఈవెన్ స్నాక్స్ కూడా మనకి లోపల దొరకవు. వాటర్ బాటిల్ కూడా దొరకదు. కాబట్టి మనం అన్నీ క్యారీ చేసుకోవాల్సిందే ఇంటి దగ్గర నుంచి. ఇక్కడైతే మేము ఓఆర్ఆర్ని ఎక్కి దిగడం కూడా అయిపోయింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.